భవాని. నేను పోలీస్ అధికారుల సంఘంలో స్టేట్ అసోసియేషన్లో పనిచేస్తూ ఉన్నాను. నిన్నటి దినం సత్యసాయి జిల్లాలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఊడదీస్తాను అనడం, పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసులం 5,000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉన్నాము. అటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్న అందరి బట్టలు ఓడదీస్తానంటే మహిళలను కూడా బట్టలు ఓడదీస్తాను అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరే ఈ విధంగా మాట్లాడితే పబ్లిక్లో మిగతా అందరూ ఏమనుకుంటారు అనేది ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా శాంతి భద్రతలకు అనుగుణంగా మేము పనిచేస్తాము, అది గుర్తించాలి. మహిళల బట్టలు ఓడదీస్తాను అనే మాట మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని పోలీస్ అధికారుల సంఘం తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. లేదంటే చట్టపరంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాను. నా పేరు సోమశేఖర్ రెడ్డి, పోలీస్ అసోసియేషన్ స్టేట్ ట్రెజరర్గా పనిచేస్తున్నాను. నిన్న ఉమ్మడి అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా రామగిరిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి కామెంట్ చేసి, పోలీసు అందరి బట్టలు ఊడదీస్తాం, మీ ఉద్యోగాలు పీకేస్తాం అని మాట్లాడిన మాటలను మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఇది హేయమైన చర్య, చాలా బాధాకరణంగా మేము దీన్ని స్వీకరిస్తున్నాము. దీన్ని చాలా తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పోలీసు ఉద్యోగం అంటే అంత ఆషామాషిగా రాదు. ఇది ఎంతో కష్టపడి డిగ్రీ చదివి పోటీ పరీక్షల్లో పాల్గొని కొన్ని వేల మందితో పోటీపడి ఆ పోటీలో తీవ్రమైన ఒత్తిడిలో వాళ్ళు పోటీలో నెగ్గాలి. రాత పరీక్షలోనే కాదు, శారీరక దారుఢ్యంలో పరిగెత్తాలి, రన్నింగ్ చేయాలి, హై జంపు, లాంగ్ జంపు, ఇవన్నీ శారీరక దారుఢ్యం ఉంటే గానీ వాళ్ళు ఈ పోలీసు ఉద్యోగానికి అర్హత సాధించరు. ఇవన్నీ సాధించినా కూడా వారికి ఈ యాంటీజెన్స్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఒక పోలీసు ఉద్యోగంలో రావాలంటే అతను సత్ప్రవర్తన కలిగి ఉండాలి, ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు. ఇవన్నీ సద్గుణాలు ఉంటేనే వాళ్ళు పోలీసుల ఉద్యోగానికి రావడం జరుగుతుంది. అవన్నీ వచ్చిన తర్వాత కూడా సుమారు 1 సంవత్సరం పాటు వాళ్ళు అతి కఠోరమైన ట్రైనింగ్ చేయవలసి ఉంటుంది. ఈ ట్రైనింగ్లో కూడా అక్కడ ఉండే ఆ ట్రైనింగ్ సిస్టంలో ఎంతోమంది కాళ్ళు చేతులు విరిగి మధ్యలోనే రావడం జరుగుతుంది. కొంతమంది ఆరోగ్యంగా కూడా వాళ్ళు ఇబ్బందులు పడి మధ్యలోనే హార్ట్ అటాక్లు వచ్చి వెనక్కి వచ్చే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇంత కఠినమైన ఉద్యోగం వాళ్ళు ట్రైనింగ్ పొంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ యూనిఫామ్ అనేది కూడా ఒక రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి డిజైన్ చేసి ఇవ్వబడిన యూనిఫామ్ను మీరు చాలా సింపుల్గా మేము ఊడదీస్తాము, పబ్లిక్లో నిలబెడతాము అని బహిరంగంగా ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తున్నాము. దయచేసి మీరు మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని మేము ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తున్నాం. మరొక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాము. చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు. నిజంగా పోలీసుల్లో కూడా కొంతమంది చట్ట విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే మీరు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు, చట్టపరంగా ఏ శిక్షలైనా తీసుకోవచ్చు. గతంలో కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆయన ప్రభుత్వంలో కూడా మేము పనిచేశాం. ఏ రోజు కూడా మమ్మల్ని ఒక చిన్న మాట అన్న ఆనవాళ్లు మేము ఇలా చాలా గౌరవంగా మమ్మల్ని గౌరవించేవాళ్ళు ఆ రోజుల్లో కూడా. అట్లాగే చాలా అనేకమైన ముఖ్యమంత్రుల దగ్గర మేము పనిచేసాం. గతంలో మీ ప్రభుత్వంలో కూడా బ్రహ్మాండంగా పనిచేశాం. అంటే నేనేమంటానంటే చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇప్పుడు ఎవరి ఇష్ట ప్రకారంగా శాంతి భద్రతలు మనమే చేసుకుని మన దగ్గరే అధికారం ఉందని చెప్పేసి మనం రాజకీయ వ్యవస్థల రాజరికంగా పాత రోజుల్లో ఉండే కదా, రావి ఏం చెప్తే అదే శాసనం అయ్యేది. అట్లా కాదు కదా. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామ్య విలువలను మనం కాపాడినప్పుడే దానిని మనోగడి ముందుకెళ్తా ఉంటుంది. అందుకని
చట్టం ఏదైనా ఉందంటే అది చట్టం పని దాన్ని చేసుకుంటూ పోతుంది. అది మేము తప్పు చేసినా లేకపోతే ఇంకెవరు తప్పు చేసినా దయచేసి అందరం కూడా చట్టాన్ని గౌరవిద్దాం, ఆ చట్టపరంగా పోవాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. వాస్తవం ఎవరు మాట్లాడినా అది సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే నేను కావచ్చు, ఇంకోరు గారు కావచ్చు, బాధ్యతాయుత ఉన్నటువంటి పదవుల్లో ఎవరున్నా కూడా వాళ్ళని మనం గౌరవించి తీరవలసిందే. అంతేగాని ఏకవచనంతో సంబోధించడాన్ని అసలు నేనైతే వినలేదు. మీరు అంటున్నారు కాబట్టి ఒకవేళ సంబోధించిన ఉంటే మటుకు తప్పే. లేదు మీరు పెట్టండి, మళ్ళీ చూసానా నేను మాట్లాడతాను. అట్లా నేను అనేది అది కాదు, నేను అంటున్నా ఎవరైనా సరే బాధ్యతమైన పదవుల్లో ఎవరున్నా కూడా గౌరవించవలసిందే అంటున్నా. మీకు తెలియదు వాస్తవంగా చెప్పాలంటే, ఇప్పుడు అందరూ జైలు 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 అంటారు. అసలు జైలు అంటే ఏంది? జైలు కూడా పరివర్తన కేంద్రాలే. అంటే మానసికంగా గాను శారీరకంగా గాను ఒక వ్యక్తి నేరం చేస్తే అది ఒక శిక్షణా కేంద్రం. జైలు అనేది అది పనిష్మెంట్ అని మనం అనుకుంటా ఉంటాం, కానీ వాస్తవానికి రాజ్యాంగపరంగా చూసుకున్నా కూడా అవి పరివర్తన కేంద్రాలు. అంటే ఒక వ్యక్తి యొక్క సత్ప్రవర్తన, మీరు చూడండి 10 సంవత్సరాలు శిక్ష వేసేస్తారు, అక్కడ సత్ప్రవర్తన జరగని 5 సంవత్సరాలకి రిలీజ్ అయిపోతారు కదా. సో అట్లా పరివర్తన కేంద్రాలు ఏదైతే అది ఉందో ఆ విధంగా మనం ప్రవర్తించాలని నా విజ్ఞప్తి. ఒకవేళ ఏకవచనంతో సంబోధించినా మీరన్నట్లు అట్లు పార్టీలు ఇదంటే అది మీ ఎవరెవరి వ్యక్తిగతం అండి. పార్టీలు అనేది అది ఎవరికి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి నువ్వు ఓటు హక్కు నువ్వు వినియోగించవచ్చు ప్రజాస్వామ్య వ్యవస్థలో. అది నువ్వు చెప్పేదాన్ని కాదు కదా. అది పార్టీలు మనం ఒక బాధ్యతాయుతమైన ఉన్నప్పుడు మటుకు, ఇప్పుడు నేను గత ప్రభుత్వంలో కూడా ప్రెసిడెంట్ని, ఇప్పుడు ప్రెసిడెంట్ని, అప్పటి నుంచి మాట్లాడతాను. పోలీసులు ఎవరినన్నా కూడా నేను ఖండిస్తా. నాకు ప్రభుత్వంతో దీంతో కాకపోతే ఇంకో క్లారిటీ ఇస్తున్నా. మీరు చాలా మంది అడుగుతారు, ఏమైనా ప్రతిపక్షాలే మీకు కనపడుతూ ఉన్నాయి, అధికార పక్షం కనపడలేదు, అధికార పక్షంలో అలా అన్నారు ఇలా అంటుంటారు. అధికార పక్షానికి ప్రతిపక్షానికి చిన్న తేడా ఏంటంటే, అధికార పక్షం అన్నప్పుడు సో మెనీ రిప్రజెంటేటివ్ వేదికలు ఉన్నాయి మాకు. అక్కడికి వెళ్ళి డిమాండ్ చేస్తాం, సార్ అట్లా చేశారు, అతని మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోండి, లేకపోతే అతను సస్పెండ్ చేయండి, అతను డిస్మిస్ చేయండి చెప్పి అడుగుతాం మేము. అదే దీనికి వచ్చేలేక ఆ వేదిక మాకు లేదు కాబట్టి ఈ వేదిక ద్వారా మా యొక్క దీన్ని మేము ఖండిస్తూ ఉంటాం. అంతే తప్పితే దీంట్లో మాది స్వలాభం అంటే ఏముండదు. ఏదండి ప్రభుత్వం కాదు, ఎవరు ఎవరైనా కూడా చట్టపరంగా ఉన్నటువంటి చట్టాలను నిర్దేశించిన చట్టాలను మాత్రమే మనం అమలు